అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం మంచి ప్రభుత్వం కార్యక్రమానికి దాదాపు మన జిల్లాలో 1600 వేకెన్సీ మౌలిక వసతుల కల్పనలో కానీ, విద్యార్థులకు బడికి రాని పిల్లల్ని బడికి రాణించడానికి కానీ, విద్యా నాణ్యతను పెంచడానికి కానీ, ఇవన్నీ కార్యక్రమాలను నిర్వహించడానికి తల్లిదండ్రుల పాత్ర 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. దీని టార్గెట్ కూడా ఏం లేదు. మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత కావాలంటే అంత. దయచేసి క్షమించండి. ఎవరన్నా అర్జీదారులు ఇంపార్టెంట్ అయితేనే నాకు వచ్చి జ్వరం వస్తుంది కాబట్టి చెప్తున్నా, లేకపోతే 2 గంటల తీసుకుంటా. అందరికీ భోజన వసతి ఏర్పాటు చేస్తాము. అందరూ భోజనం చేసి మరి కోరుతున్నాము. జిల్లా అధికారులంతా ఎంపీఓ ఆఫీసులో అరేంజ్ చేస్తాము. గత 5 సంవత్సరాల్లో ఏ విధమైన కష్టాలు పడ్డారో మనందరికీ తెలుసు. మహిళామణులైతేనే, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులైతేనేం, ఉద్యోగస్తులైతేనేం, ఎందరో లక్షలాదిగా కోట్లాదిగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా అంతా ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, మరొక్కసారి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వస్తేనే మంచి జరుగుతుందని లక్షలాది మందిగా పూజలు చేసినారు, ఉద్యమాలు చేసినారు, జైళ్లకు పోయినారు. దాని అంతటికి ఫలితమే ఈ 100 రోజుల మంచి పరిపాలన అనే కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. కేవలం సంబేపల్లిలోనే కాకుండా ఈ రాష్ట్రం అంతా వారం రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహించేదానికి ఈనాటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంటే, గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్క పల్లెల్లో, వార్డుల్లో, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వార్డులలో కూడా ఈ కార్యక్రమాలను ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. ఇదేదో మెహర్బానీ కాదు, గొప్పలు చెప్పుకోవడం కాదు. 100 రోజుల్లో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి పుస్తకాల ద్వారా, పాంప్లెట్ల ద్వారా ఇంటింటికి వచ్చి మీ దగ్గరే మార్కులు వేయించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి ఎవరైతే దేశంలో ఏ రాష్ట్రంలో దక్కని గౌరవంగా అత్యధిక స్థానాలు ఇచ్చి గెలిపించినారు కాబట్టి మీ రుణాన్ని తీర్చుకునేదానికి ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపడతా ఉందని గర్వంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. మొట్టమొదటిగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎప్పుడూ లేని విధంగా పెన్షన్ ఇస్తామని చెప్పాం. పెంచి చూపించిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఒక పెన్షన్ కూడా తొలగించడం జరగలేదని గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అది. అంతే తప్పక మన ప్రభుత్వం ఇది. ఆ ప్రభుత్వం లాగా కొందరిని కులాలుగా, మతాలుగా, వర్గాలుగా విభజించి వీళ్ళు నా వాళ్ళు, మిగతా వాళ్ళంతా నా వాళ్ళు కాదని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తే, ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఓట్లు వేసినా వేయకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల పైన ఉన్న జనాభా అంతా నా బిడ్డలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారంటే అది మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. వాలంటీర్లు అని చెప్పి ఊర్లలో డిగ్రీ చదివిన వాళ్ళకి ఆ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి కేవలం 5,000 రూపాయలు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వస్తూ వాళ్ళు వేరే పనులు కూడా చేసుకోకుండా కేవలం వైసీపీ పార్టీ ఏజెంట్లుగా వాడుకొని వాళ్ళందరినీ బజారు పాలు చేసిన ఘనత ఎవరికైనా దక్కుతుందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది.
ఉద్యోగం దక్కే విధంగా రేపు నెలలో నోటిఫికేషన్ ఇచ్చి 16,000 ఉద్యోగాలకు కూడా ఈ రాష్ట్రంలో తెచ్చేదానికి కంకణం కట్టుకునేందు కూడా చంద్రబాబు నాయుడు అనే గర్వంగా చెప్తున్నా మీ అందరి ముందర. అన్నా క్యాంటీన్లు అనే వ్యవస్థను తీసుకొని వచ్చి రాష్ట్రంలో సుమారు 170 అన్నా క్యాంటీన్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే గత 5 సంవత్సరాల్లో అన్ని మూతేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. మన రాయచోట్లో కూడా సోమవారం 23వ తారీఖున అన్నా క్యాంటీన్లు పెడుతున్నాం. రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాలుంటే ఎక్కువగా కరోనా పడిన నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే మన చుట్టుపక్కల ఉన్న రాయచోటి, పీలేరు, అలాగే కదిర్లో కొంత భాగము, తంబలపల్లి నియోజకవర్గం. 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా వరదలు వచ్చి రాత్రికి రాత్రి విజయవాడ పట్టణంలో అర్థము నీళ్లమయం అయిపోయి సుమారు 3-4 లక్షల మంది నీళ్లలో ఉండిపోతే 74 సంవత్సరాల ముఖ్యమంత్రి ఎక్కడ ఎవరు సాహసం చేయలేని విధంగా 12 రోజులు బస్సులో ఉండి విజయవాడలో ఉన్న వర్షంలో చిక్కుకున్న బాధితులను ఆదుకున్నారంటే మీరందరూ గమనించాలా. 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి దక్కిన గౌరవం కేవలం ఈ రాష్ట్ర ప్రజల ద్వారా, అలాగే ఈ 100 రోజుల్లో ఈ గౌరవాన్ని దక్కించిన ఈ వేదిక పైన వేదిక పొందిన అధికారులందరికీ చేతులు జోడించి నమస్కరించుకుంటూ, ఈ ప్రభుత్వం ప్రజలది, ఈ ప్రభుత్వం రైతులది, ఈ ప్రభుత్వం అధికారులది. ఎక్కడ ఏ విధమైన ఎవరిపైన దాడులు లేకుండా వచ్చే 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అలాగే చివరిగా నేను రాయచోటి శాసనసభ్యునిగా నన్ను గెలిపించిన ఇక్కడున్న ప్రజలందరికీ ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తున్నా, 20 సంవత్సరాలు నా శ్రమను, నా కష్టాన్ని గ్రహించి ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా గెలిపించి, అలాగే రాష్ట్రంలో అలాగే ఈ 2 జిల్లాల్లో 24 మంది శాసనసభ్యులుంటే నాకొక్కడికే మంత్రి పదవులు అవకాశం కల్పించేదానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసేదానికి మీ అవకాశం, మీరు చేసిన కృషి అని తెలియజేసుకుంటున్నా. అలాగే మీరు నా పైన పెట్టిన నమ్మకాన్ని ఎప్పుడు ఎన్నో చేసుకోను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం మంచి ప్రభుత్వం కార్యక్రమానికి దాదాపు మన జిల్లాలో 1600 వేకెన్సీ మౌలిక వసతుల కల్పనలో కానీ, విద్యార్థులకు బడికి రాని పిల్లల్ని బడికి రాయించడానికి కానీ, విద్యా నాణ్యతను పెంచడానికి కానీ, ఇవన్నీ కార్యక్రమాలను నిర్వహించడానికి తల్లిదండ్రుల పాత్ర 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. దీని టార్గెట్ కూడా ఏం లేదు. మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత కావాలంటే అంత. దయచేసి క్షమించండి, ఎవరన్నా అర్జీదారులు ఇంపార్టెంట్ అయితేనే నాకు వచ్చి జ్వరం వస్తుంది కాబట్టి చెప్తున్నా, లేకపోతే 2 గంటలకు నాకు తీసుకుంటాను. అందరికీ భోజన వసతి ఏర్పాటు చేశాము. అందరూ భోజనం చేసి పోవాల్సిందని మరీ కోరుతున్నాం. జిల్లా అధికారులకంతా